ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు మన విద్యా సరస్వతి అయినటువంటి శ్రీమతి శంకర సరస్వతి గారి చేత, సాయిరామ్ ఏలూరు వారి చేత స్పెషల్ సత్సంగం ప్రారంభం. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ అండి. ఇప్పుడు 11:02 11:32 వరకు నాకు మీరు ఇచ్చినటువంటి సమయం. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు, క్రాంతి ప్రకాంతి ప్రశాంతత ప్రసాదించే మన హృదయవాసి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు త్రికరణముత నమస్సుమాంజలి సమర్పించుకుంటున్నాను. గురువు గారు శ్రీ ఎంఎల్ఎన్ గారి ద్వారా మనకందరికీ సంక్రాంతి శుభాశీస్సులు కలలో అందించినటువంటి భగవాన్ బాబా వారికి మన అందరి వందనములు, అభివందనలు తెలియచేసుకుంటున్నాను. ఈ ఆనంద పరమానంద సంక్రాంతి శుభ సమయంలో ఈ అవకాశం నాకు ప్రసాదించినటువంటి మన గురువు గారు, గురుపత్ని శ్రీమతి ఎంఎల్ఎన్ వరలక్ష్మి గారికి, గురువు గారు శ్రీ ఎంఎల్ఎన్ గారికి హృదయపూర్వక వందనములు, సంక్రాంతి శుభాకాంక్షలు. అహం సత్యబోధక సభ్యులందరికీ నా ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరామ్. ప్రతి ఒక్కరికి మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 12/1/2004 సంవత్సరంలో ఉదయము శ్రీ సత్యసాయి కుల్వంత్ సభా మండపంలో అనుగ్రహించినటువంటి దివ్య సందేశంలో సంక్రాంతి గురించి చాలా విషయాలు చెప్పారు. అందులో కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. సంక్రాంతి అంటే మంచి మార్పు తీసుకొని వచ్చేది. మనలో మార్పు రావాలి అంటారు స్వామి. మనలో ఉన్నటువంటి చెడ్డ గుణములు అన్నీ పారిపోవాలి, మంచి అభ్యాసములు సద్గుణములు అభివృద్ధి కావాలి. అది సంక్రాంతి మనకి ఇస్తున్నటువంటి సందేశం అని వారు తెలియచేశారు. సమ్యక్ క్రాంతి సంక్రాంతి అంటే, సమ్యక్ అంటే పవిత్రమైన మార్పు, క్రాంతి వెలుగు. ఈ అంటే పవిత్రమైనటువంటి మార్పు మన దృష్టిలో మన బుద్ధిలో రావాలని స్వామివారు ఈ సంక్రాంతికి ఇచ్చినటువంటి నిర్వచనం. సృష్టిలో స్వార్థం లేదు, కానీ కాలానుగుణముగా మన ప్రవృత్తిలో మాలిన్యం ఏర్పడుతుంది. అటువంటి మాలిన్యాన్ని ప్రక్షాళన చేసుకునే విధానమే సంస్కృతి. ఈ సంస్కృతిలో ఒక భాగము పండుగలు. ఈ పండుగలు యావత్ భారతదేశం కూడా అనేక రకాలైనటువంటి పండుగలు జరుపుకుంటున్నాం. అనేక రకాలైనటువంటి పండుగలు అనేక విధములుగా జరుపుకుంటున్నాం. అటువంటి ఉత్కృష్టమైనటువంటి పండుగలలో ఒకటి సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ స్థూలంగా ప్రకృతిలో జరిగిన జరగబో మార్పునకు సంబంధించినది. ఈ మార్పు ఎటువంటిదంటే చాలా ఆనందాన్ని ప్రసాదించేటువంటి మార్పు. ప్రతి సంవత్సరం కూడా మనం నూతన ఆంగ్ల సంవత్సరం ప్రకారమే ఈ సంక్రాంతి పండుగను ఒక ఇదమిద్దమైనటువంటి తారీఖులలో జరుపుకుంటున్నాం. మా చిన్నప్పుడు 13 ఎప్పుడు కూడా సంక్రాంతి భోగి వచ్చేది, 14 సంక్రాంతి, 15 కనుమ. కానీ కాల మార్పుల వలన 14 భోగి అయింది. ఈ మధ్యకాలం కొన్ని సంవత్సరాలుగా 15 సంక్రాంతి అయింది. జనవరి 16 కనుమ అవుతుంది. ఎందుకు ఈ సంక్రాంతి చేసుకుంటున్నామంటే, సంవత్సరానికి మనకు 12 రాశులు ఉన్నాయి. ఒక్కొక్క రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు సంక్రమణము అని అంటాము. అంటే మనకు 12 సంక్రమణాలు వస్తాయి సంవత్సరానికి. అయితే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మాత్రమే మకర సంక్రమణము అంటాము. అదే మకర సంక్రాంతి, అదే ఈ పవిత్రమైనటువంటి రోజు. ఈ సంక్రాంతిని మనం 3 రోజులు జరుపుకుంటాం. మరికొందరు కొన్ని ప్రాంతాల్లో 4 రోజులు జరుపుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మొదటి రోజు భోగి అని,
రెండవ రోజుని మకర సంక్రాంతిని, మూడవ రోజుని కనుమని, నాలుగవ రోజుని ముక్కనుమని కూడా అంటూ ఉంటారు. ఈ సంక్రాంతి ధనుర్మాసంలో వస్తుంది. ఈ ధనుర్మాసం ఆరంభం నుండి చక్కటి వాతావరణం ప్రతి ఇంట ప్రతి గ్రామంలోనూ జరుగుతుంటుంది అనమాట. ఏమిటంటే ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో గొబ్బిళ్ళు పెడతారు ఆడపిల్లలు. వాళ్ళు ఎట్లా పెడతారంటే వాకిట్లో ఆవు పేడతో కళ్ళాపి జల్లి బియ్యం పిండితో చక్కటి ముగ్గులు రంగవల్లులు రంగురంగులతో వేస్తారు. మధ్యలో 3 పేడ ముద్దలను చక్కగా చేసి వాటిపై పసుపు కుంకుమ బియ్యం పిండి పెట్టి పువ్వులు పెడతారు. ముఖ్యంగా ఎటువంటి పువ్వులు పెడతారంటే గుమ్మడి పువ్వు తంగేడు పువ్వు పెడతారు. అవి లేనప్పుడు దొరకనప్పుడు మిగిలిన పువ్వులను పెడతారనమాట. వాటి మధ్యలో గుచ్చి వాటి చుట్టూ కూడా గొబ్బమ్మ పాటలు పాడుకుంటూ చక్కగా అమ్మాయిలు పరికిణీలు ఓణీలు వేసుకుని ఉన్న నగలు పెట్టుకుని చక్కగా పొడవ జడ వేసుకుని జడగంటలు పెట్టుకుని చక్కగా గొబ్బెమ్మ పాటలు పాడుతూ వాటి చుట్టూ తిరుగుతారు. అయితే ఆవు పేడ ఎందుకు పెడతారు అంటే ఆవు పేడ క్రిమి సంహారిణి. బియ్యం పిండితో ముగ్గు ఎందుకు వేస్తారంటే అది క్రిమి కీటకములకు ఆహారం. ఇది ఒక విధమైనటువంటి భూత యజ్ఞము. అయితే 3 గొబ్బిళ్ళే ఎందుకు పెడతారంటే దానిలో అర్థం ఏమిటంటే మొదటి గొబ్బెమ్మ పరమాత్మకు అంటే గోపాలునికి చిహ్నముగాను, రెండవ గొబ్బెమ్మ గోవర్ధనగిరికి చిహ్నముగాను అంటే గోపాల్ యొక్క అనంత శక్తికి ప్రతీకగా పెడతారు. మూడవ గొబ్బెమ్మ గోవులకు ప్రతీకగా పెడతారు. దీని సంకేతం ఏమిటంటే సత్వగుణమునకు సేవకు త్యాగానికి సంకేతం. అంటే గోమాత సాత్వికమైనది, అది చేసే సేవ ఇంత అంతా కాదు, ఆ త్యాగం. మనం ఏం చేస్తుంటే గో దూడతో పాలన చేపించి దాని మూతిని లాగేసి అప్పుడు మనం పాలు తీసుకుంటాం. ఎంత త్యాగం! ఆ మాతృమూర్తి ఎంత బాధపడుతుందనే విషయాన్ని మనం గమనించం, కానీ పాలైతే మనం తీసుకుని వాడుతూ ఉంటాం అనమాట. ఆ లేగదూడ ఎంత బాధపడుతుందో, ఆకలికి ఎంత అల్లవాడుతుందో కూడా మనకి గమనించం. ఈ గొబ్బిళ్ళు ఈ 3 గకారములకు ప్రతీకములు. ఏమిటి ఈ 3 గకాలు అంటే గోపాలుడు, గోవర్ధనగిరి, గోవు. మరొక గా కూడా మనం చేరుస్తుంటున్నాము. అదేంటంటే గంగిరెద్దు ఆట. ఈ సంక్రాంతిలో గంగిరెద్దు ఆట ముఖ్య స్థానాన్ని పొందిందనమాట. డూడూడు బసవన్న దడ్డారి బసవన్న అని పాడుతూ ఉంటారు. ఈవెన్ పట్టణాల్లో కూడా ఈ గంగిరెద్దు ఆటలో వస్తూ ఉన్నాయి. అంటే పశుత్వమును వీడి పరమాత్మను చేరాలని ఈ గంగిరెద్దు ఆట ఒకటి. రెండవది అది పాట పాడుతుంటే ఆ గంగిరెద్దు ఆడించేవాడు అది బుర్ర ఊపుతూ ఉంటుంది. అయ్యగారికి దండం పెట్టి అమ్మగారికి దండం పెట్టి అంటే పాపం కాలెత్తి దండం పెడుతుంది. అంటే దీన్ని ఏం అర్థం చేసుకోవాలంటే ఇది ఒక అపురూపమైనటువంటి కళారూపం. వీరు ఏం చేస్తారంటే గంగిరెద్దుని చూడముచ్చటగా అలంకరిస్తారు. దాని వీపు మీద మూపురం మీద చక్కగా పట్టుబట్టలన్నీ వేస్తారు. ఎవరింటికి వస్తుందో వారు కూడా ఉన్నటువంటి బట్టలు దానిపైన వేస్తారు. దాని చుట్టూ గంటలు కడతారు, దాని కాళ్ళకు గంటలు కడతారు, గజ్జెలు లాంటివి. అది ఆడమంటే ఆడుతుంది. ఈ గంగిరెద్దు వాడి పిల్లవాడు లేకపోతే వాడి సోదరుడు ఎవరైనా సరే మేళం ఊతాడు. మేళంతో సన్నాయి వాద్యంతో వాళ్ళు ఏదో పాడుతూ ఉంటారు. ఏదో పాటగా మంచి పాటలు పాడతారండి, భక్తి పాటలు పాడతారు. ఆ పాటలకు అనుగుణంగా ఆ గంగిరెద్దు తల ఊపుతుంది. ఈ తల ఊపడంలో అర్థం ఏంటంటే సనాతన సత్పురుషుల వాక్కులను వినాలని వారి యొక్క పాటలతో గంగిరెద్దు తల ఊపుతో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఏమిటంటే ఈ పండుగలో గుమ్మడికాయని దానం చేస్తారు. ఈ గుమ్మడికాయని ఎందుకు దానం చేస్తారు? ఎన్నో కాయలు ఉండగా. దీని అర్థం ఏమిటంటే అన్ని కాయల్లో కూడా గుమ్మడికాయ చాలా పెద్దది. అంటే ఉన్నత భావములతో మనకు ఉన్నంతలోనే ఘనముగా దానం చేయమని అర్థం. అట్లాగే చెరుకు గడలను కూడా తీసుకొస్తారు. ఈ చెరుకు గడలో ఏమిటంటే కణుపులు చాలా ఉన్నాయి, తీపి మాత్రం ఒకటే. గతంలో పెద్దవారు పాట పాడేవారు. అందులో ఒక విషయం నాకు ఇప్పుడు గుర్తొస్తుంది.
చెరకుకు వంకరలున్నాయి గాని తీపికి వంకరలున్నాయా అని. చెరకు వంకర వంకరగా ఉంటుంది కానీ దాని తీపి మాత్రం ఒకే విధంగా ఉంటుంది అనమాట. అంటే జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మన దివ్యత్వములో మార్పు ఉండదు. మన దివ్యత అంటే మన మంచితనంలో, మన సద్బుద్ధిలో ఎటువంటి మార్పు రాకుండా ఉండాలని అర్థం చేసుకోవాలి. అంటే స్థిర ప్రజ్ఞత్వం అనేది మనం అభివృద్ధి చేసుకోవాలని కూడా ఈ చెరుకు కూడా మనకి సందేశాన్ని అందిస్తుంది. తర్వాత పొంగలి, ప్రతి ఇంట్లో కూడా పాలు పొంగిస్తారు, పొంగల్ తయారు చేస్తారు. ఈ పాలు పొంగినప్పుడు అది పొంగేంత వరకు కూడా వాళ్ళు చూస్తారు. అంటే దీని అర్థం ఏమిటంటే నీలో మంచితనం పొంగి పొర్లాలని, నీ సంసారం పాలు పొంగినట్లే పొంగాలని అనేక అర్థాలు ఉంటాయి. తర్వాత హరిదాసుల కీర్తనలో మరొక భాగం ఈ సంక్రాంతిలో. ఈ హరిదాసులో ముఖ్యంగా పట్టణాల కన్నా పల్లెల్లోనూ గ్రామాల్లోనూ ఎక్కువగా మనం దర్శించవచ్చు. వాళ్ళు ఏమిటంటే చక్కగా స్నానం అదొక వర్ణం కలవారండి. హరిదాసులు అందరూ కాలేరు, కొంతమంది హరిదాసులుగా ఆ పాత్ర పోషిస్తారండి, అందరూ చేయలేరు ఆ హరిదాసు. ఈ హరిదాసు సంక్రాంతి సమయంలోనే ఏం చేస్తారంటే ఆ కుటుంబంలో ఉండేటువంటి పురుషులు చక్కగా తెల్లవారుజామున స్నానం చేసి చక్కగా పంచ గోచి కట్టుకొని పొడుగులాల్చి వేసుకుని భుజం మీద ఒక వీణ లాంటి వాయిద్యాన్ని పెట్టుకుని చేతిలో చిడతలను పెట్టుకుని పాట పాడుతూ ఆ గ్రామ వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. అంటే ఇది ఒక విధమైనటువంటి నగర సంకీర్తన అన్నమాట. సింగిల్ నగర సంకీర్తన, ఒక వ్యక్తే పాడుతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతూ తర్వాత తన నెత్తి మీద చక్కగా ఒక పాగా కట్టుకుని దానికి ఒక కుందనంలాగా పెట్టుకుని దాంట్లో ఒక రాగి పాత్ర చక్కగా రాగి వర్ణంలో చక్కగా మెరిసేట్టు తోమి దానికి నామాలు కుంకుమ బొట్లు పెట్టి అది పడిపోకుండా బ్యాలెన్స్గా దాని చుట్టూ ఒక చుట్ట చుట్టి అందులో పెట్టి తన మాత్రం పాట పాడుతూ వెళ్ళిపోతాడు. అంటే ఆ గ్రామంలో అంతా మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతోనూ తర్వాత మంచి వేవ్స్, తరంగాలు ఆ గ్రామంలో రావాలని కావాలని కోరుకుంటూ గానం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ పాట విన్నటువంటి కొంతమంది గృహిణులు లోపల నుండి ఒక ప్లేట్లో బియ్యము, పళ్ళు, కొన్ని డబ్బులు అవన్నీ వేసుకొచ్చి బయట నిలబెడితే ఆ హరిదాసు క్రిందకు వంగుతాడు. వంగినప్పుడు ఆ స్త్రీమూర్తి ఆ పాత్రలో తను తెచ్చినటువంటి పదార్థములను వేస్తారనమాట. ఇది ఏమిటంటే దాన గుణాన్ని నీలో పెంపొందించుకో, తెల్లవార్జున లేచి హరినామ సంకీర్తన చేయి, దేనిని పట్టించుకోకు, నీ కర్మను నువ్వు చెయ్యి అనేటువంటి సందేశమును మనకు ఈ హరిదాసులు అందిస్తున్నారు. తర్వాత అల్లుళ్ళ పండగ. ఇదేమిటంటే సంక్రాంతి అంటే అల్లుళ్ళ పండగ. కొత్త అల్లుడు అంటే అల్లుళ్ళు అంటే మేనల్లుడు అంటే అట్లాంటి అల్లుడు కాదండి. కొత్త అల్లుడు అంటే కూతురికి వివాహం అయిన తర్వాత వచ్చే మొదటి పండగకు అత్తమామలు వారిని ఆహ్వానించి ఘనంగా సత్కరించి అనేక రకముల పిండి వంటలతో కొత్త బట్టలతో గౌరవిస్తారు. స్థాయిని బట్టి వివిధ రకములైనటువంటి బహుమతులు కానుకలు ఇస్తారు. బావమరుదులు అడుగులకు మడుగులు వద్దుతారు. ఈ మడుగులు అంటే అర్థం ఏమిటంటే రాజుగారు నడిచేటప్పుడు లేకపోతే మహనీయులు నడిచేటప్పుడు పట్టు చీరలను వేస్తారంట దారికి. ఒక పట్టు చీర మీద నడిచి చివరికి వచ్చేసరికి మరొక పట్టు చీర వేస్తారు, లేదా ఆ మొదట వేసినట్టు పట్టు చీరనే తీసుకొచ్చి వేస్తారు, దాని మీద నడుస్తారు. దాన్నే అడుగులకు మడుగులు ఒత్తుతారు అని అంటారు. సో ఈ విధంగా అల్లుడిని అనేక విధములుగా గౌరవిస్తారు. అంతేగాక సరసాలు కూడా ఉంటాయి, మోటు సరసాలు ఉంటాయి, ఆహ్లాద సరసాలు ఉంటాయి, సాహిత్య సరసాలు ఉంటాయి. అనేక సరసాలు బావగారితో మరదళ్ళు వదిన గారులు సలుపుతారనమాట. అంటే ఇక్కడ వదిన అంటే భార్య యొక్క అక్కయ్యలు అనమాట. ఈ అల్లుడు వస్తాడని ఇంట్లో ఉన్నటువంటి సామానం అంతా పల్లెటూళ్ళలో మనం చూస్తాం. సామానంతో చక్కగా ముఖ్యంగా ఇతర సామానం బంగారంలో మెరిసే అన్నట్లు తోము పెట్టేసుకుంటారు.
ఇంటికి చక్కగా సున్నాలు అది కూడా వేస్తారు. గ్రామసీమల్లో కొత్త పెళ్లి కొడుకును అత్తవారింటికి వెళ్ళమని ఏ విధంగా ప్రోత్సహిస్తారో అనేటువంటి విషయమును స్వామివారు చాలా చక్కగా చెప్తున్నారండి. వారు చెప్పిన విషయాన్ని మీకు మీ ముందు యాజ్ ఇట్ ఈజ్ గా నేను చదవదలుచుకున్నాను. స్వామి చెప్తున్నారు, అన్ని పండగల కన్నా ముఖ్యం ఇది కాన అత్తవారింటికేగుమో కొత్త పెండ్లి కొడుక, అందు నీకు ఎక్కువ సుఖము కలుగు, ముద్దుల మరదల నీతోడ ముచ్చటలాడు, వదిన మాటి మాటికి నీతోడ సరసాములు ఆడు, ఊరి వారంతా మన్నలను అతిగా సల్ప, మామ కూడా అడుగులకు మడుగులు ఒత్తు, పోయి రావయ్య అత్తవారింటికి నీవు అని స్వామి చక్కగా మన సంస్కృతి సంప్రదాయాన్ని, అల్లుడికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలనేటువంటి విషయాన్ని వారు మనకి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తొస్తోంది. బహుశా పెద్దబొట్టు గారు అనుకుంటాను, అంటే గాలి శారదాదేవి గారు అనుకుంటాను. ఒక పర్యాయము పుట్టపర్తిలో ఏదో పని, ఆవిడ చాలా కార్యక్రమాలు సేవలు నిర్వహించేవారు. అయితే పుట్టపర్తిలో ఏ చిన్న గడ్డి పరకను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పెట్టాలన్నా కానీ స్వామి వారి అనుమతి లేనిదే వాళ్ళు చేసేవారు కాదు. సో ఇటువంటి సేవలు ఏదో ఒక సేవ చేయాలి, దానికి స్వామివారి పర్మిషన్ కావాలి కాబట్టి పెద్ద బుట్టమ్మ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వినాయకుని గుడి ప్రాంతంలో నిలబడ్డారు స్వామి కోసం. అక్కడ మొట్టమొదట్లో సుబ్రహ్మణ్య స్వామి, ప్రస్తుతం ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర ఒక షెడ్ ఉండేది. అది మగవారి షెడ్ అనేవారు, ఒక్కొక్కసారి ఆడవారు కూడా ఉండేవారు. దాన్ని ముందు ఏం చేసేవారంటే స్వామి ఒక వర్క్షాప్ లాగా పెట్టారనమాట. అందులో ఈ యూత్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ అందులో చేరదీసి ఏం చేసేవారంటే వాళ్ళకి పనులు చేయించారు. వాళ్ళతో వెల్డింగ్ పని, భగవానికి రానిదే ఉంది, వడ్రంగి పని, అవన్నీ కూడా వీళ్ళతో చేయించారు. అందులో ఒక యూత్ ఎవరంటే బహుశా మన బివి రమణమూర్తి గారు సోదరుడు అనుకుంటాను. ఆయన భక్తుడు కాదు, అయితే వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఏదో అవసరం వచ్చారు. వచ్చినప్పుడు స్వామి ఇతనికి కబురు పంపించి మంచి మాట్లాడి ఈ వర్క్షాప్ షెడ్ లోకి తీసుకువెళ్ళి అతనితో మంచి మాటలు, కబుర్లు, తర్వాత కథలు, హాస్యాలు ఇవన్నీ చేస్తూ మిగిలిన యూత్తో కూడా ఇతన్ని కలిపి ఏవో పనులు చేస్తున్నారు. ఎంతకీ బయటికి రారు. 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది. ఈ పెద్ద బొట్టు గారు అక్కడే నిలబడ్డారు స్వామి కోసం. స్వామి రానే బయటకు వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడ అడిగారు, స్వామి ఎంతసేపు అందులో కూర్చుంటావు అన్నారు. అందులో కూర్చోవడం ఏమిటి, వాళ్ళతో నేను పని చేయిస్తున్నాను అంట. ఒకసారి చెప్పి బయటకు రావచ్చు కదా అంటే, చూడు పలానా వాడి పేరు నాకు సరిగ్గా జ్ఞాపకం లేదండి, అతను నేను అంటే ఇష్టం ఉండదు, కానీ అతనిని నా దగ్గరికి తీసుకొచ్చి మంచి మార్గంలో పెట్టాలి కదా, అందుకని అతనితో నేను పని చేస్తున్నాను అన్నారు. ఒకసారి చెప్పేస్తే వచ్చేస్తుంది కదా అంటే, చూడు పెద్దపట్టు, నిన్ను కొండ ఎక్కి, అదే చిత్రావతి దగ్గర కొండ ఎక్కి చిత్రావతి దూకమంటే దూకవా అని అడిగారు. దూకుతాను స్వామి మీరు చెప్తానది. అదే నేను వాడికి చెప్పానుకో, ముందు స్వామి నువ్వు కొండ ఎక్కు, నువ్వు దూకు, తర్వాత నేను దూకుతానంటాడు. అంచేత అట్లాంటి వాడిని కొంచెం నేను దారిలో పెట్టాలి కదా, అందుకే నేను ఎక్కువసేపు ఉన్నాను అంటాను. ఇంతకీ అతడు ఎవరో నీకు తెలుసా అన్నారు. తెలియదు స్వామి అన్నారు. గత జన్మలో వాడు నీ అల్లుడంటే నీకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేక వాడిని ఏ పండగకు కూడా పిలిచి బట్టలు పెట్టలేదు, సత్కరించలేదు. ఇప్పుడు వచ్చే దసరాకి నువ్వు కొత్త బట్టలు కొని వాడికి పెట్టు అని చెప్పారట స్వామి పెద్దబొట్టుకి. సో ఈ విధంగా అల్లుడిని సత్కరించుకోవాలండి. ఈ జన్మలో కాకపోతే వచ్చే భగవాన్ బాబా వారు సత్కరించేట్టుగా చేస్తారు కాబట్టి అల్లుళ్ళు ఉండేటువంటి అత్తగారులందరూ కూడా మేలుకొని అల్లుడిని రావించి సత్కరించండి, సత్కరిద్దాము. నాకు అల్లుడు లేడు కానీ సత్కరిద్దాము బంధువుల్ని. ఓకే, ఇక ప్రకృతి ఎలా ఉంటుందో స్వామి ఇలా చెప్తున్నారు. దినకరుడు శాంతుడై తోచే, దినములు ఇంకా కురిచలయ్యను. అంటే ఇంతవరకు పగలు తక్కువగా ఉండి తర్వాత రాత్రి భాగం ఎక్కువగా ఉండేది. పెందలాడే చీకటి పడిపోదు 5-5:30కే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పగలు ఎక్కువగా ఉంటుంది, సూర్యాస్తమయం లేటుగా అవుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అంటే రాత్రి తక్కువగా ఉంటుంది. చలిగాలి చురుకు హెచ్చే,
చల్లగాల్లో మనసును మెత్తపరిచి అందరికీ చాలా ఆనందాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది. పొలంలలో గుడ్డి వెన్నెల్లో కుప్పలను నూచు కాపులు గొంతెత్తి పదములను పాడదొడిగే పచ్చపూలు జనపచేలకు ముత్యాల సర్లగూర్చే మిరప పండ్లు కుంకుమ మెరుపు దాల్చే బంతి పువ్వుల మొగములు అల్లంత విప్పి మన గృహముల ఆనంద ధాన్య సంపదలు నిలిపి సరసురాలైన పుష్యమాసము వచ్చే సరసురాలైన సంక్రాంతి పండగ వచ్చే అని ఎంతో చక్కగా వారు పద్య రూపంలో మనకి తెలియచేశారు. అంటే ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రకృతి పులకరించి మనని పలకరిస్తే మనం ఎంత ఆనందంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని స్వామి వారు ఇక్కడ మనకి తెలియచేశారు. ఇక అన్ని సంపదల కంటే అన్ని సంపదలను తెచ్చేటువంటి సంక్రాంతి పండగ చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు. ఇది ఆధ్యాత్మిక చింతనను పెంచుతుంది. తర్వాత మనకి ఇహలోకంలో జీవించడానికి కావాల్సినటువంటి పదార్థాలు కూడా అందిస్తుంది. రైతులు కడుపులు నిండుతుంది, బీద సాధులకు అన్నం ప్రసాదిస్తుంది, అందరికీ ఉల్లాసం ఉత్సాహం కలిగిస్తుంది. ఈ పండుగకు అనేక రకములైన పంటలు ఇంటికి చేరుకుంటాయి, గాదెలు నిండుతాయి. ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి సామర్థ్యం అనుగుణంగా అందరికీ దాన ధర్మాలు సహాయం చేస్తూ ఉంటారు. పరమాన్నాలు భక్ష్య భోజ్య లేహములతో భుజిస్తారు, అందరికీ పంచుతారు. గృహస్థులు కూడా ఎంతో వైభవంగా ఆనందంగా ఈ 3 రోజులు బంధుమిత్రులతో ఆనందాన్ని పొందుతారు. విప్రులు బ్రహ్మముహూర్తంలో లేచి వేదపట్నం చేస్తారు. 5 సంవత్సరంలో వచ్చినటువంటి పిల్లలకు ఇంకేం చేస్తారంటే అక్షరాభ్యాసం కూడా కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. పుష్యమాసం అని కూడా వెనుకంజ వేయరు. వేదాధ్యయనం నిత్యకృత్యం. ప్రజల్లో ఏంటంటే ఈ కార్యక్రమాలు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తాయి. సత్సంగాలు చేస్తారు, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు సాధ్యమైనంత వరకు తెల్లవారుజామున లేచి వారి వారి ఇష్టదేవులను ప్రార్థిస్తుంటారు. గోదా కళ్యాణం చేస్తారు, అది చాలా ముఖ్యంగా ఉంటుంది. కొంతమంది వైష్ణవ సాంప్రదాయం కలిగినటువంటి వారి ఇళ్లలో. అంతేకాదు శైవులు కూడా శివపార్వతులను, వినాయకుని, సుబ్రహ్మణ్య స్వామిని, నాగేంద్ర బాబుని అందరినీ కూడా పూజిస్తూ ఉంటారు. అయితే ఇది ఎప్పుడు వస్తుంది ఈ సంక్రాంతి అనే విషయం మనం కొంతవరకే తెలుసుకున్నాం. సూర్యునికి 2 ఆయనములు ఉంటాయి. ఆయనం అంటే ప్రయాణము, దిక్కు. అదేమంటారంటే ఉత్తరాయణం, దక్షిణాయనం. సమయం దాటిపోతుంది, కొంచెం ఫాస్ట్ గా చెప్తానండి. ఉత్తరాయణం, దక్షిణాయనం అంటారు. ఉత్తరాయణం అంటే ఏంటంటే ఉత్తర దిక్కుకు వైపుగా సూర్యుడు ప్రయాణం దక్షిణ దిశ నుండి చేస్తూ ఉంటాడు అన్నమాట. దాన్ని ఉత్తరాయణం అంటాడు. ఇప్పుడు మనకి ఈ సంక్రాంతితో ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది అనమాట. ఇది 6 నెలల వ్యవధి ఉంటుంది. ఈ పుష్యమాసం నుండి జ్యేష్ఠ మాసం అయిపోయిన తర్వాత ఆషాఢంలో తొలి ఏకాదశి అంటారు కదా, అప్పటి వరకు ఉంటుంది. ఈ మధ్యకాలాన్ని ఉత్తరాయణం అంటారు. ఈ మధ్యకాలం వివాహాలకి, అక్షరాభ్యాసి, గృహ ప్రవేశాలకి, గృహాలు కట్టుకోవడానికి, దైవ ప్రార్థనలకు, ఆధ్యాత్మిక సాధనలకు, తర్వాత స్వాధ్యాయనములకు కూడా, తీర్థయాత్రలకు, వేద విహిత సంస్కారములకు అన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి కాలము అని చెప్తారు పెద్దలు. దక్షిణాయనం మాత్రం పితృదేవులకు సంబంధించినది అని చెప్తా ఉంటారు. అయితే 3 రోజుల పండుగ చేస్తామని ఇందాక మనం అనుకున్నాం కదా. ఆ 3 రోజులు ఏమిటంటే ఇందాక ఊరికే పేర్లు చెప్పుకున్నాము, భోగి, సంక్రాంతి, కనుమ అని. ఆ భోగి రోజు ఏం చేస్తాం, తెల్లవారక ముందే ఇంటి ముందు, తర్వాత కోడళ్ళ యందు కూడా 4 రోడ్లు కలిసే కోళ్ళు, 3 రోడ్లు కలిసే కోడళ్ళ యందు పెద్ద పెద్ద మంటలు వేస్తారండి. దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. గొబ్బిళ్ళని ఈ నెల మాసం పెట్టిన వాటిని అంతకు ముందే ఏ రోజు గొబ్బమ్మని ఆ రోజు గోడకి కొట్టి పిడకలా తయారు చేస్తారు, చిన్న చిన్న పిడకలు. ఆ పిడకలన్నింటినీ కూడా దండలుగా వచ్చి ఈ భోగి మంటలో వేసేస్తారు. పాత్సాం అని ఏమంటే అది కూడా ఈ భోగి మంటల్లో వేస్తారు. దీని అంతరార్థం ఏమిటంటే పాత రోత భావాల్ని, దుర్గుణాలని కూడా విజ్ఞానం అనేటువంటి మంటలో వేసి దగ్ధం చేయాలని ఈ భోగి మంట మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ భోగి రోజు 5 సంవత్సరాల్లోపు చిన్న పిల్లలను చక్కగా ముస్తాబు చేసి కుర్చీల్లో కూర్చోబెట్టి ఈ సుమంగుడులు, వృద్ధ స్త్రీలు వీరంతా కూడా వారి శిరస్సుపై నాణెములు, తర్వాత భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు అనమాట, శనగలు, నానబెట్టిన శనగలు, చాక్లెట్లు, అక్షతలు ఇవన్నీ కలిపేసి, ఇక్కడ నాణెములు అంటే రాగి నాణ్యాలండి.
మెల్లగా వేస్తారు. అంటే గట్టిగా వేస్తే వాళ్ళ పాపం చిన్న ఇది లేతగా ఉంటుంది కదా, దెబ్బ మెల్లగా కింద నుంచే వేస్తారు అనమాట. ఇది వారిని దీవించడం కోసం ఒక కారణం. రెండో కారణం అంటే పిల్లల్లో కొన్ని దోషాలు ఉంటాయండి. అందులో నరుల దృష్టి దోషం కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి అటువంటి దోషాలను తొలగించడం కోసం కూడా ఈ రేగిపండు, శనగలు, రాగినాడములో పిల్లవాని శరీరానికి కొంత ఔషధ గుణాలను కూడా అందచేస్తా అని పెద్దలు చెప్తారు. అందుకే ఈ భోగి మంట రోజు చంటి పిల్లలకి ఇవన్నీ చేస్తారని చెప్తూ ఉంటారు. ఇకపోతే రెండవ రోజు సంక్రాంతి. ఈ రోజున పెద్దలకు అంటే పితృదేవులకు సంతృప్తి కలిగించడానికి వారికి పేరున వస్త్రములు, పళ్ళు, పిండి వంటలు, భోజన పదార్థాలు పెట్టి వారిని ప్రార్థిస్తారు. అది పితృణం తీర్చుకుంటున్నాం అన్నమాట. పితృయజ్ఞం అనుకోవచ్చు. పంచ మహాయజ్ఞాల పితృయజ్ఞం ఇది. భూతయజ్ఞం చెప్పుకున్నాం, పితృయజ్ఞం. కొందరు ఏం చేస్తారంటే స్నేహాన్ని పెంపొందించే విధంగా స్నేహానికి ప్రతీకలైనటువంటి బెల్లం నువ్వులను కలిపి ప్రసాదంగా ఇస్తారు, లేదా బెల్లం నువ్వులు కలిపి అరిసెల్లాగా చేసి కూడా పంచుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది స్నేహాన్ని పెంపొందించడానికి ఒక ప్రతీక అని చెబుతూ ఉంటారు. కనుక ప్రేమతో కూడిన స్నేహశీతను తెలియచేస్తుంది ఈ ప్రసాదం. అంటే మన స్వామి చెప్పేది లవ్ ఆల్ సర్వ్ ఆల్, అంటే అందులో ఇది కూడా ఒక భాగం అన్నమాట. బంధుమిత్రులను పిలిచి భోజన వస్త్ర వితరణలు కూడా చేస్తూ ఉంటారు. ఈనాడు ఏం చేస్తారంటే అందరూ కలిసి ఐకమత్య భావంతో చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇకపోతే మూడవ రోజు కనుమ. దీనిని పశుల పండుగ అని కూడా అంటారు. ఎద్దులేమో సంవత్సరం అంతా కూడా కష్టపడి పొలాలు దున్ని మిగిలిన కార్యక్రమాలు గానుగలాడి ధాన్యమును మన ఇళ్లకు తెచ్చుకుని గాదెలు నింపుకోవడానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. అంతేకాకుండా గోవులేమో పంచగవ్యాలకు ప్రసాదిస్తాయి. అంటే పాలు, వెన్న, నెయ్యి మిగిలినవి కూడా అందిస్తూ ఉంటాయి. అవి మహాత్యాగమూర్తులు. అందువల్ల ఈనాడు పశువులను అలంకరించి ఏం చేస్తారంటే వాటికి చక్కటి తిండిని ఆనందిస్తారు. కొన్ని ఇళ్లలో గృహిణులు ఏం చేస్తారంటే గోవులకు పూజ చేస్తారు. ఎద్దులకు, గోవులకు కూడా పాయసం వండి పెడతారు. దీని అంతరార్థం ఏమిటి, ఎందుకు ఇలా చేస్తారంటే మన మనుగడకు ఎంతో అవసరమైనటువంటి పాడి పంటలకు మూలాధారం ఈ ఎద్దులు, అంటే వృషభరాజములు మరియు గోమాతలు. కాబట్టి ఈ పంచమాతల్లో ఒకటైనటువంటి గోమాత అంటే ఎద్దులు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. గోమాత కృతజ్ఞతలు చేయడమే ఈ కనుమ పండుగ. అంటే మనం భూతయజ్ఞం కూడా చేసేస్తున్నాం అన్నమాట. ఇకపోతే బొమ్మల కొలువు పెడతారండి కొందరి ఇళ్లలో. కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లల చేత బొమ్మల కొలువు పెట్టిస్తారు. ఈ బొమ్మలు ఎట్లా ఉంటాయంటే రామాయణ, భారతం, భాగవతం కథలను తెలిపేవిగా ఉండేటువంటి బొమ్మలను పెడతారు. తర్వాత పాడి పంటను తెలిపేవిగా ఉంటాయి, విజ్ఞానం తెలిపేవిగా ఉంటాయి, వంట పాత్రలతో పెడతారు, చంటి పిల్లల బొమ్మలను కూడా పెడతారు. అనేక రకాలుగా ఏ విధంగా జీవించాలి, ఎటువంటి విలువలతో మనం ఉండాలనేటువంటి విషయాన్ని తెలియచేసేటువంటి అనేక బొమ్మలను పెడతారు. ఈ బొమ్మల వల్ల మనకి చాలా తెలుస్తున్నాడు. అంటే మనం భగవంతుని చేతిలో బొమ్మలం. ఆ బొమ్మలాటగాడు అంటే ఆ పరమాత్ముడు బొమ్మలను చేసి మనల్ని ఆడిస్తూ ఉంటాడు. అదే మనం పిల్లలకి అంటే మన జీవితమే మనం భగవంతుని చేతిలో బొమ్మలు అని తెలియచేయడానికే ఈ బొమ్మల కొలువు పెడతారు. అంతేకాదండి, ఈ బొమ్మల కొలువు ఆడపిల్లలు ఉన్నటువంటి సృజనాత్మక శక్తికి, వాళ్ళలో అంతర్గతంగా ఉన్నటువంటి కళలకు పైకి తేవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తారు తల్లిదండ్రులు. అంతేకాదు సాయంకాలం పేరంటానికి పిలుస్తారు. పిలిచి వాళ్ళకి పళ్ళు, శనగలు అన్ని అందిస్తారు, పాటలు పాడిస్తారు పేరంటాంటతో. ఇదంతా కూడా ఐకమత్యానికి ఒక ప్రతీక, ఒక మార్గం అన్నమాట. సంక్రాంతి 3 రోజులు కూడా అందరూ కూడా అంటే బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఆనందంగా వ్యవహరించేటువంటి ఒక అవకాశం కల్పిస్తుంది ఈ సంక్రాంతి 3 రోజులు. ఇంకొక నిమిషం అండి. సంక్రాంతి మనకు అందించే సందేశం ఏమిటి అంటే స్వామి చెప్తున్నారు. స్వామి ఈ వచనాల్ని పాట రూపంలో కూడా పాడారండి. అది వెనుకటికి ఒక రచయిత రాశాడు. ఏంటంటే అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని. ఒకనొక దివ్యమైనటువంటి ఉపన్యాసం స్వామి ఈ పాటను పాడారు. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. అంటే అందాన్ని ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందాలని ఈ ప్రకృతి మనకు తెలియచేస్తుంది ఈ సంక్రాంతి ద్వారా. ఇక్కడ బంధుమిత్రులకు నారాయణ సేవగా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం అనమాట.
సకల జీవకోటికి ఆధారభూతమైనటువంటి సూర్యునకు, ప్రకృతికి, పాడి పంటలకు అందించేటువంటి గోలక్ష్మికి అందరికీ కూడా మనం సేవలు చేస్తాము, వాటి కడుపు నింపుతాము, వాటిని ఆ జీవులు పాపం ఆనందింపజేస్తాం అనమాట మనం. అదే భూతయజ్ఞం. పితృదేవతలను సంతృప్తి పితృయజ్ఞం. ఈ విధంగా ఈ సంక్రాంతి మనకి పంచ మహాయజ్ఞాలు చేయడానికి అవకాశం ఇచ్చేటువంటి గొప్ప పండుగ అండి. ఈ సంక్రాంతి భారతీయ సంస్కృతి సంప్రదాయములకు ఒక ముఖ్యమైనటువంటి చిహ్నం, ఒక ప్రతీక. ఇటువంటి పవిత్రమైనటువంటి సంక్రాంతి పర్వదినం గురించి మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇటువంటి సదవకాశమును ప్రసాదించినట్టు మన స్వామివారికి కృతజ్ఞతాపూర్వక శతవందనములు తెలియచేసుకుంటూ, అవకాశం కలిగించినటువంటి మన గురువు గారు మరియు గురుపత్నికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, వినినటువంటి సోదర సోదరీమణులకు ప్రేమపూర్వక వందనములు. అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నటువంటి మీ సరస్వతి. సాయిరామ్ అండి, సాయిరామ్. శ్రీ ధారా లక్ష్మీనారాయణమూర్తి గారు వేమవరం నుంచి ఏఎస్పీ సభ్యులందరిని ఉద్దేశించి మకర సంక్రాంతి సందర్భంగా వేదాశీస్సులు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ గణేశాయ నమః. హ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సాయి గురవే నమః. ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాల శుభాకాంక్షలు తెలుపుతూ స్వామివారిచ్చినటువంటి వాక్కుతో ఈ యొక్క వేదాశీర్వచనాన్ని స్వామివారి పాదములకు శిరస్సు వంచి ప్రణమిల్లుతూ, కౌసల్యా ప్రియనందనో రఘుపతి కోదండ దీక్షా గురు ధీమాన్ పంకజలోచన సురనుత సీతామనోవల్లభ రామశత్రునిబర్హణో గుణనిధిర్గంభీరవారాం నిధి కాకుస్థాన్వయ సంభవచ్చ భవతాం కుర్యాత్ సదా మంగళం. వైదేహి వరరామచంద్ర రమణి పుల్లారవిందేక్షణి సాత్వీ శీలవతి సులక్షణయుత సర్వం సహా సంభవ పుణ్యాచార విచారాచార సుమతి పూర్ణేందు బింబానన సీతాలోకనుత సుఖేన భవతాం కుర్యాత్ సదా మంగళం. రత్నస్థాపిత హేమ కుండలధర శ్రీరామచంద్రానుజ సౌమిత్రి సురనాథ సేవిత పదశ్రీ ఊర్మిళా నాయక శ్రీమాన్ చాపధరో దివాకర రుచి పుంజోదయో లక్ష్మణ సర్వజ్ఞ శుభలక్షణశ్చ భవతాం కుర్యాత్ సదా మంగళం. సీతారాఘవ పాద పద్మనిరత శ్రీరామచంద్రానుగ సుగ్రీవాది సమస్త వానరవరైర్యుక్తో హనుమాన్ ప్రభు శూరస్వామి హిత ప్రభంజన సుత ప్రఖ్యాత గాత్రోదయ ధీరోదాత్త పరాక్రమశ్చ భవతాం కుర్యాత్ సదా మంగళం. శ్రీరాంభో నిధి కన్యకా
సుమనస సంఘై సమారాధిత భక్తాభీష్ట ఫలప్రదా నిపుణ లోకైకమాతా రామా కారుణ్యామల పూర్ణ వైభవయుత కళ్యాణ సంధాయిని పద్మాక్షి సుగుణ శివేన భవతాం కుర్యాత్ సదా మంగళం. తచ్యూత ఖర ఖండన ఖర ఖరం ఖండేందు మౌళేశ్వర ఖండం ఖండ ఖన ఖగేంద్ర గహనా ఖేగామిని ఖేచర ఘోష ఘోష ఖన ఖనావలయుత ఖే భూషణం ఖైచర కూర్మాశ ఖన సాగర ఖగపతి కుర్వంతు వా మంగళం. చక్రం చక్రధరం చకోరమలినం చామీకరం చామరః చంచం చర్చిత చక్రవాక గరుడా చండాన్వితా శాశ్వత చాముండీచుర చండితానిక చకిత చూడామణి చంద్రికా చంచం చర్చిత చారుచార రుచిరా కుర్వంతు మా మంగళం. జంబీరం జనమండలం జనపదం జంబీర జాజాంబువం జంబూద్వీపమయీ జటాయుజనిత జానాత్మజా జానకీ రాజీవాయతలోచన ప్రబిలసద్రాజీవమిత్ర ప్రభుః రాజీవాంగిరజో విధూత వృజన బ్రహ్మర్షిరాజిసా సదా రాజీవైకనికేతన మొకల సద్రాజీవ పుష్పంధయః శ్రీమాన్ శ్రీ విభురేశ్వరో నరహరి కుర్యాత్ సదా మంగళం. శ్రీమాన్ వేదగిరీశ్వరో నరహరి కుర్యాత్ జగన్మంగళం. శ్రీమాన్ సింహగిరీశ్వరో నరహరి కుర్యాత్ జగన్మంగళం. శ్రీమాన్ శోభగిరీశ్వరో నరహరి కుర్యాత్ జగన్మంగళం. ఆయుర్దీర్ఘమరోగతాం ఐశ్వర్యమవ్యాహతాన్ పుత్రాన్ భద్రగుణాన్ దదాతు భవతాం సూత్రామమాన్యం పదం పరవరసుత పయోధర్దటి పాటీర పంకాంకిత క్యామి కామి కామి పితా పితామహ పితా శేషాంకశాయీ హరి అస్మాకమాశిషా మాఘైర్మాఘైర్ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించిన స్వామివారి బంగారు పాదములకు ప్రణమిల్లుతూ మా మాతృపితృదేవతలైనటువంటి శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి పాదములకు ప్రణమిల్లుతూ అందరికీ కూడా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా వేద ఆశీస్సులతో స్వామివారు ఎల్లప్పుడూ ఎల్లవెళ్ళలా కూడా రక్షగా ఉండాలని స్వామివారి పాదములు పట్టుకుని ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సాయిరాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే కాలాతీతమైంది. కావాలనే పెట్టుకున్నాను నేను ప్రోగ్రామ్, ఇలాగ పెట్టుకున్నాను. నేనే మాట్లాడవచ్చు కానీ వేరే వాళ్ళ చేత మాట్లాడే హ్యాడ్ ఏ థాట్. సో పవిత్రమైన ఆలోచన సమ్యక్ చింతన ఉండాలన్నమాట. ఐ హ్యాడ్ ఏ సమ్యక్ చింతన. దట్స్ వై ఇంట్రొడ్యూస్ శంకర సరస్వతి అండ్ డిఎన్ఎం నారాయణమూర్తి. చూద్దాం, నాకున్న నిర్దేశించిన సమయంలో కొన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మన భారతదేశమే పర్వదినాలతో కూడింది. ఈ పర్వదినాలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఒక్కో పండుగ సంబంధం లేదు. ఎందుకు అంటే అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించడానికి ఈ భారతీయ పర్వదినాలు మనకి ఒక ప్రామాణికంగా, ఒక సాధన పరంగా ఉపయోగపడతాయి. ఇంకో మాట చెప్తుంటారు స్వామి, మన సంస్కృతిలో ప్రతి కర్మ కూడా భగవత్ కర్మే. మీరు అనుకోవచ్చు ఇప్పుడు 2 hours సత్సంగంలో ఉన్నాయి, నేను 24 hours నేను సత్సంగంలో ఉన్నాను అనుకుంటాను. మీ ఇమాజినేషన్ మీది, నా ఇమేజ్. ఐ ఫీల్ దట్ ఐఎమ్ 24 in స్వామి యాక్షన్. ఎందుకంటే ప్రతి కర్మ కూడా మా ఎల్ఎస్పీ చెబుతుంటాడు, ఇది స్వామి పని, ఇది నా పని, నా పెళ్ళం పని, నా కూతురు పని. యూ షుడ్ నాట్ డిస్ట్రిబ్యూట్, యూ షుడ్ నాట్, నాకు ఇంగ్లీష్ పదం రావట్లేదు, విడగొట్టద్దండి దయచేసి.
ప్రతి పని భగవంతు పని అనుకోండి, పొద్దున్న లేతే పడుకునే దాకా ఎంత ఆనందంగా ఉంటుందో అదేం చెప్తున్నాడు స్వామి. ప్రతి కర్మ కూడా భగవత్ కర్మే. భారతీయులకు ఆధ్యాత్మికం భౌతికం భిన్నమైన కావు అని చెప్తుంటే నాకు ఇది దేవుడి పని నా పని అంటే మన ఎవడో ఏం చేయలేదు. ప్రతి పండగ కూడా నిర్దేశించిన సంప్రదాయాలు కొన్ని ఉంటాయండి, ఎన్ని ఉండవచ్చు. బట్ స్వామి ఏం చెప్తున్నాడంటే అంతరార్థాన్ని గ్రహించండి. జనోన్లీ విల్ గెట్ ఆరోగ్యము, ఆహ్లాదము, ఆత్మానందం అనుభవిస్తారు. ఏదో పని చేసుకున్నాం, కొత్త బట్టలు వేసుకున్నామని నాకు పెద్దగా కొత్త బట్టలు ముచ్చటేం ఉండదు. సరే సెకినాలు అంటే చేసుకున్నాం, మేము తెలంగాణ నుంచి వచ్చినాం అని చెప్పి ఇంకేదో వండుకుంటాం, తిన్నాం, సినిమా పోయినాం, అయిపోతుంది. సో ప్రతి పండగ కూడా స్వామి ఎందుకంటే అంతరార్థం చెప్తుంటాడు. బాహ్య అర్థం కనపడితే అంతరార్థం ఉంటుంది. సాంఘిక, నైతిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక ప్రయోజనం ఉంటాయి. లాట్ ఆఫ్ మల్టిప్లిసిటీ ఉన్నాయండి పర్వదినాలు. కొన్ని పండుగలు లోక కళ్యాణ అవతార పూర్తులు జన్మదినాలండి. కొన్ని పర్వదినాలు లోక కంటకులైన దుర్గుణ దురాచారాలతో దుస్తులు సంహరింపని దినాలు, దీపావళి కావచ్చు, దసరా కావచ్చు. కొన్ని పండుగలు దైవ ప్రీతి, పాపప్రీతి, సంఘనీతి, ఆచరణాత్మక మహనీయుల జయంతులు. కొన్ని పర్వదినాలు ప్రకృతిపరమైన మార్పుకు సంబంధించింది, ప్రకృతి మాతకు కృతజ్ఞత తెలుపు దినాలు. దిస్ ఫెస్టివల్ ఈజ్ ప్రకృతిలో మార్పు సంబంధించిన పండుగ అండి. ఆ సోదరి మీరు కొన్ని మాటలు చెప్తుంది, ఎవరు చెప్పినా అదే మాటలు మార్చడానికి కుదరదండి. సో రిపీట్ అయితే ఏమనుకోకండి. దిస్ ఈజ్ కాల్డ్ సంక్రాంతి. సంక్రాంతి మీ సమ్యక్ క్రాంతి. సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్కు, సమ్యక్ చింతన, ఆల్ సమ్యక్ 5 జ్ఞానేంద్రియాలు సమ్యక్తో కూడిందే. సమ్యక్ అంటే పవిత్రము, హోలీ. సంస్కృతి కూడా సమ్యక్ లోంచి వచ్చింది. క్రాంతి అంటే మార్పు, చేంజ్ ఈ లా ఆఫ్ నేచర్. ప్రకృతిలో మార్పు అండి. పూర్వకాలం పుట్టబట్టలు లెడ్జర్లో రాసేవారు, ఇప్పుడు లెడ్జర్లు కాదు, ముసలోడైనా సరే కంప్యూటర్లో కొట్టాల్సింది. నాకు నడవదంటే నువ్వు వెళ్ళిపో కూడా వస్తాడు. అకామిడేషన్ లో చూడండి, పెద్ద పెద్ద గ్రంథాలు పెట్టి కళ్ళలో పెట్టుకుని సవరించుకుని పెన్నులు పెట్టి రాసేవాళ్ళు మా ముసలోళ్ళు. ఇప్పుడు ఎక్కడ పుస్తకాలు లెడ్జర్లు కనపడలేదు, ఎవరు చూసినా కంప్యూటర్లో కొట్టాల్సింది. సో మార్పునే మారనంటే కుదరదు. హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ ద సిచ్యుయేషన్. సూర్యుడు ఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తూ ప్రకృతిలో అందము ఆనందము, ఇందాక అందమే ఆనందం పాట, అద్భుతమైన పాట. అందము ఆనందము చేకూర్చే మార్పును తీసుకొస్తాడు సూర్య భగవానుడు. అందుకని ఆయన ప్రత్యక్ష పరమాత్మ అన్నాడు. ఇది సెకండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సుప్రీం కమాండర్. ఎవరైతే సుప్రీం కమాండర్ ఒకడు ఉన్నాడో ఆయనకి రిప్రజెంటేటివ్ గా ఆయన పెట్టుకున్నాడు. ఎందుకంటే త్యాగశీలి, త్యాగానికి ఆయన పెద్ద ఆయనే త్యాగశీలి, గర్లకంఠుడు. ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు. ఆయన రిప్రజెంటేటివ్ కూడా ఎన్నో త్యాగాలు. ఈయనకు అలసట లేదు, టైం బాగుండేడు. ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద లేదు. సర్వుల ఎడల కూడా సమానత్వం చూపిస్తాడు సూర్య భగవాన్. మనం దేహంలో ఒక్కొక్క భాగాన్ని, ఒక మనస్సు అంటే చంద్రుడి పోలికం. చక్షో సూర్యో అజాయత అని అన్నారు. అంటే మన దృష్టి చాలా ముఖ్యం. సృష్టి ఎలా ఉందని కాదు, నీ దృష్టి ఎలా ఉందో చూసుకో. పచ్చకామెలు వస్తే మొత్తం పసుపే కనపడుతుంది. సో దృష్టిని ఏం చేయాలా? ఎస్ఏఐ ఆల్వేస్ ఇన్సైడ్, అంతర్ముఖం చేయమన్నాడు. ఎప్పుడైతే దృష్టిని కనుక అంతర్ముఖం గావిస్తే మనలో ఉన్న నిర్మలత్వము, నిశ్చలత్వము, ప్రశాంతమైన హృదయం కనపడుతుంది. బయట చూస్తే కనపడదు. అటువంటి నిర్మలమైన, నిశ్చలమైన, ప్రశాంతి అయిన హృదయమే హిమాచలం. ఎక్కడో హిమాచలం అంటే నేను నార్త్ డైరెక్షన్ నాకు బాగా ఇష్టం. ఆయన కూడా చెప్పాను, నా కుర్చీ ఎప్పుడు కూడా నార్త్ వాడే ఉంటుంది. మై సిట్టింగ్ ఇప్పుడు కూడా నార్త్ వర్డ్ డైరెక్షన్ చాలా మంచిది అన్నారు శాస్త్రి గారు కూడా. మన ప్రయాణం కూడా పాండవులు కూడా నార్త్ వర్డ్ డైరెక్షన్ లో ప్రయాణం చేశారు. అటువంటి నిర్మలమైన, నిశ్చలమైన, ప్రశాంతమైన హృదయం అనే హిమాచలానికి ఎక్కడుంది? ఎక్కడికో పోకర్లా. మనలో ఉన్న దానికి బుద్ధిని ప్రయాణింపజేయడానికి మన దృష్టిని అంతర్ముఖం చేసుకోమని చెప్తున్నారు. స్థూలంగా కొంత డెప్త్ గా పోయేలోగా అసలు వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది సంక్రాంతి పండుగ? మా సోదరి అని చెప్పి 3 రోజుల పండుగ అని, అల్లుల పండుగ అని, ఇప్పుడు గోదావరి జిల్లాలో ఎక్కడెక్కడో అక్కడికే చేస్తున్నారు భీమవరం హెడ్ క్వార్టర్స్. వాట్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ థీమ్ ఆఫ్ దిస్ 3 days ఫెస్టివల్?
సంక్షిప్తంగా చూసిన తర్వాత కొన్ని విషయాలు నిర్దేశించిన సమయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందములోనే ఆనందం ఉంటుందని చెప్పారు. ఆనందంలోనే అందం ఉంటుంది. ఈ పండుగ షోయింగ్ గ్రాటిట్యూడ్ అండి. మనం మనిషిగా పుట్టాం కనుక మన కృతజ్ఞత భావం ఉండాలి. తల్లిదండ్రులు ఎంత, దైవం పట్ల, మాతృభూమి పట్ల, మాతృభాష పట్ల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మస్ట్ షో గ్రాటిట్యూడ్ అండి. ఎవడైతే గ్రాటిట్యూడ్ చూపిస్తాడో వాడంటే భగవంతుడు చాలా ఇష్టం అండి. వీడు కృతజ్ఞత భావంతో ఉన్నాడు, తినేసి మర్చిపోవటం లేదు, బోడమలై టైప్ కాదు వీడు. ఈ షో గ్రాటిట్యూడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ అనుకుంటున్నాడు అన్నగానే భావన భగవంతుడు దృష్టిలో పడితే మనం ఆయన దగ్గర పోతాం, మన భుజం మీద చేస్తాడు ఆయన. ఎవరికి మనం కృతజ్ఞత చూపించాలి? ప్రకృతి మాతకి, సూర్య భగవానికి, గోలక్ష్మికి, ధాన్యలక్ష్మికి. మస్ట్ షో గ్రాటిట్యూడ్ ఆన్ దిస్ ఫెస్టివల్. మీరు పుట్టపత్రలు చూడండి, నేను 10 సంవత్సరాలు ఏకబేగిన సంక్రాంతికి ఉన్నానండి. ఇప్పుడు పోట్ల అర్థం ఉంది నా దాంట్లో. మా అమ్మాయి చదువుకుంది, స్పోర్ట్స్ డేకి వెళ్ళేవని సంక్రాంతి దాకా ఉండే ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, అయిపోయింది పుట్టపర్తిలో. టుడే ద కంక్లూజన్ ఆఫ్ స్పోర్ట్స్ డే మీట్. 10 సంవత్సరాలు అటెండ్ అయ్యాను వరుసగా. పంచయజ్ఞములు ఆచరించి అవకాశం అందించిన శుభదినం ఈ రోజు. పంచయజ్ఞాలు మనం చేయాలి, ఎందుకంటే మళ్ళా పుట్టద్దు అనుకుంటే. లేదు మళ్ళా పుట్టాలి, ఎంజాయ్ చేయాలంటే యూ డోంట్ డూ పంచయజ్ఞాలు చేయొద్దు. పండుగకు ముందుగానే తిరుప్పావై గానం చేయుట అయిపోయింది. మొన్నటితో తిరుప్పావై 30 రోజులు గానం చేశారు తిరుపతిలో కూడా. పొద్దున్న వేకువజామున సుప్రభాతం ఉండదు, తిరుప్పావై సుప్రభాతము. ఆ తిరుప్పావైలో ఏముందంటే దైవ ఋషి యజ్ఞము కనపడుతుంది అని చెప్తుంది అనమాట. ఆ తల్లిగా ఆండాలు దైవ యొక్క యజ్ఞము, ఋషి యజ్ఞం చేసిన గానము తిరుప్పావై గానం చెప్తున్నారు. పితృదేవతలకు తర్పణం ఇవ్వటం పితృయజ్ఞం చేస్తాం అనమాట. వాళ్ళు నీళ్లు వదలమన్నారు, ఏం పెట్టమని లేదండి బాబు. ఏమన్నా జస్ట్ తర్పణం వదలని చెప్పారు. ఎంత మంచి వాళ్ళు చూడండి పితృదేవతలు. చేతితో నీళ్ళు చూసిన తర్పణం వదలలేవండి. మనల్ని ఆశ్రయించి జీవిస్తున్న వారికి సుష్టిగా సంతృప్తిగా భోజనం పెట్టడం మనుష్య యజ్ఞం అండి. బియ్యపిండితో ముగ్గులు వేయటం భూత యజ్ఞం అండి. మన ఈ మధ్య మహిళా గ్రూప్ లో ఒక స్త్రీమూర్తి పెట్టింది అద్భుతంగా. ఆడ ఇలానే వేస్తుంట. ఆడ ముగ్గు వేయగానే పిచ్చుకలు వచ్చే శుభ్రంగా హాయిగా అందులో పిండిని తింటున్నాయి. స్వామివారి మాటల్లో ప్రతి గృహము, ముఖ్యంగా సేద్యగాని గృహమందు ధనధాన్యములు నిండి ప్రశాంతముగా విశ్రాంతిగా ప్రజలు గడిపే జనము. ప్రతివాడు గుండె మీద చేసి హ్యాపీగా ఉంటాయి, అందరూ హాయిగా ఉంటారు, పెద్దగా పనులు ఉండవు ప్రతి యొక్క వర్గం వారు కూడా. సకలైశ్వర స్వరూపుడైన ఈశ్వరుని కృతజ్ఞతతో అందరూ స్మరించే దినము. ధర్మము, జ్ఞానము, ప్రేమ, మోక్ష ప్రాప్తి ఇవన్నీ మానవులకు ఐశ్వర్యములే. ఐశ్వర్యం అంటే ఇవి. డబ్బులు కనపట్లేదు, డబ్బులు అక్కర్లా. ధర్మంగా నడవటము, జ్ఞాన సంపద, ప్రేమపూర్వకంగా ఉండటం, మోక్ష ప్రాప్తి. మోక్షానికి దగ్గర ఉన్నవాడు వాడి ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉండదు అన్నమాట. భౌతికంగా, నైతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఇవన్నీ మనకు సంపదలే. ఇవన్నీ మన దగ్గర ఉన్నవే. మనకి భౌతిక సంపదలు ఉన్నాయి, మోరల్ వాల్యూస్ ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, యూ హ్యావ్ స్పిరిచువల్ బ్యాలెన్స్ ఆల్సో. ఇవన్నీ మన దగ్గర ఉన్నవే. లేనివాడు ఎవరు ఇక్కడ 45 మంది దగ్గర. ఏమన్నా లేవండి, అందరి దగ్గర 4 రకాల బ్యాలెన్స్ ఉన్నాయి. అందుకని మా మేడం 3 M's అంటుంది. మనం 3 M's కూడా ఇవ్వగలిగిన స్టేజ్ లో ఉన్నాం. విఠల్ భగవాన్ యూ కెన్ ప్రొవైడ్ ఆల్ 3 M's. మీరే ఇచ్చినప్పుడు మేము పని చేయకపోతే ఎట్లా? 80 సంవత్సరాలు పనిచేస్తున్నారు, మేము పని చేయకపోతే ఎట్లా? సో వీ కెన్ గివ్ ఆల్ 3 M's ప్రిస్క్రైబ్ బై విఠల్ భగవాన్. అటువంటి ఐశ్వర్యమును, సంపదను ప్రసాదించే వలన పరమేశ్వరుని అందరూ ప్రార్థించే దినము. హోల్ హార్టెడ్ గా, సంయుక్తంగా, మాస్ గా, యూనిటీగా. ఇట్స్ యూనిటీ ఫెస్టివల్ అండి. షోస్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. భారతీయ సంస్కృతి అంటే భిన్నత్వంలో ఏకత్వం అండి. ఆ భిన్నత్వంలో ఏకత్వం కనపడకపోతే భారతీయత అనిపించుకోరు. దీన్ని మకర సంక్రాంతి అన్నారు. సంక్రాంతి అంటే సరిపోయేది కదా, మకర ఎందుకు పెట్టారంటే ఇది మకర రాశిలో ప్రవేశిస్తోంది. సంక్రమణము అంటే ఈ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామి గుడిలో ఇక్కడ జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది. నేను కూడా 8-9 సార్లు వెళ్ళినట్టే. ఈ సంక్రమణం ఈ మకర సంక్రమణ ఒకటేనా అంటే మనకు తెలిసిన సంక్రమణాలు 2 సంక్రమణాలు ఉంటాయి. ప్రతి నెల ఒక సంక్రమణం ఉంటుంది. సంవత్సర కాలంలో సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడండి. మనం గమనించాం ప్రతి నెల. ఇప్పుడు నిన్న జరిగింది, ఉదయం టైం కూడా చెప్పాడు, మకర సంక్రాంతి ఇప్పుడు 8:52 అని చెప్పి. ఎందుకంటే దిస్ ఇస్ ద హోలియెస్ట్ మూమెంట్, ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ భీష్ముడు ఆగాడు పాపం.
ఆ విధంగా సూర్య భగవాను ఏ రాశిలో ప్రవేశించిన దినాన్ని సంక్రమణం అంటారు. విల్ హ్యావ్ 12 సంక్రమణాస్ అండి. స్టార్ట్ విత్ చైత్ర మాస, తెలుగు మాసం దగ్గర మొదలు పెడదాం. అంటే ఇంగ్లీష్ నెలలో ఉన్నాం ప్రస్తుతం, బట్ వి స్టార్ట్ విత్ చైత్ర మాసం. అంటే మనకి ఉగాదితో మొదలు పెట్టుకుంటే 12 మాసాలు 12 రాసులు. చైత్ర మాసం ఏప్రిల్ నెల మేష సంక్రమం అండి. వైశాఖ మాసం మే నెల వృషభ సంక్రమం. జ్యేష్ఠ మాసం జూన్ మిథున సంక్రమణము. ఆషాఢ మాసం జూలై కర్కాటక సంక్రమణం. శ్రావణ మాసం ఆగస్ట్ సింహ సంక్రమణం. భాద్రపద మాసం సెప్టెంబర్ కన్యా సంక్రమణం. ఆశ్వేజ మాసం అక్టోబర్ తులా సంక్రమణం. కార్తీక మాసం నవంబర్ వృశ్చిక సంక్రమణం. మార్గశిర మాసం డిసెంబర్ ధనుసు, ఇప్పుడు పుష్యమాసంలో ఉన్నాం. జనవరి నెల మకర సంక్రమం. దీని తర్వాత మాఘమాసం ఫిబ్రవరి కుంభ సంక్రమణం. తర్వాత పాల్గొన మాసం మార్చి మీన సంక్రమం. అగైన్ విల్ స్టార్ట్ విత్ చైత్ర మాసం. సో 12 సంక్రమణాలు ఉన్నా కానీ బట్ మెయిన్ చాలా ముఖ్యమైనది ఏంటంటే మకర, తుల, మేష, కర్కాటక సంక్రమణాలు 4 చాలా మనం ప్రసిద్ధి చెందినవి. ఈ యొక్క శాస్త్రపరంగా కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, లేకపోతే ఈ యొక్క పంచాంగ పరంగా, వీటన్నిటిలో కూడా ముఖ్యమైన మకర సంక్రమణం. ఎందుకంటే మోస్ట్ సుప్రీం కింగ్, చాలా వైశిష్టం కలిగిన రోజు. ఆ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణము అంటే ఉత్తర ప్లస్ ఆయన, ఉత్తర దిక్కు ప్రయాణము, నార్త్వర్డ్ డైరెక్షన్. ఆ సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాభిముఖంగా ప్రయాణిస్తూ ఉంటాడు. ఇందాక మా సోదరు దినకోడు శాంతుగా ఉంటాడు, దినములు కుర్చైపోతాయి, చలిగాలి చురుకు వేస్తుంది. ఉత్తరాయణము అంటే సంవత్సర అర్ధభాగం. ఈ సంవత్సర అర్ధభాగం దేనికి? దైవ ప్రార్థనకు, ఆధ్యాత్మిక సాధనలకు, స్వ అధ్యయనాలకు, తీర్థయాత్రలకు, వేద విహిత సంస్కారాలకు అనుకూలమైన కాలం. నిన్న మా సోదరుడు పెట్టాడు. మరి మనకు మన దృష్టిలో ఇక్కడ పుష్యమాసం అంటే శూన్యమాసం. మరి ఈ మాసంలో మరి శ్రీరాముడు విగ్రహ ప్రతిష్ఠ అంటే నారాయణమూర్తి పెట్టాడు. ఇంకా మీకు ఇంకా పంపలేదు, పంపిస్తా. మీరే ఆలోచించండి. పుష్యమాసం అంటే మనకి వీ ఫీల్ ఇట్ యాజ్ శూన్యమాసము. మరి దక్షిణాయనం ఏంటంటే పితృ సంబంధమైన కార్యక్రమాలు. చాలా పండుగలు యాక్చువల్ దక్షిణాయనంలోనే వస్తాయి. బట్ అవన్నీ కూడా ఎక్కువ మన ఫిజికల్ గా ఇవ్వటానికి, పండుగలకి, ఫీస్ట్ అండ్ ఫాస్ట్ కి ఆ దక్షిణాయనం. మరి ఉత్తరముఖంగా ప్రయాణం చేయి. ఉత్తరముఖంగా అంటే ఏముంది? ఉత్తరం అంటే నాకు తెలుసు, భారతదేశానికి ఎల్లలుగా చూస్తే ఉత్తర పైన హిమాచలం ఉంటుంది. హిమాచలము అంటే పరమేశ్వర సన్నిధి, కైలాసము. మానవుని బుద్ధి యొక్క అధిదేవత సూర్య భగవాన్. అటువంటి సూర్యుడు పరమేశ్వర సన్నిధి వైపు వెళ్ళినప్పుడు మానవుడు తన బుద్ధిని కూడా హృదయం వైపు చెప్పవలేను. సూర్య భగవానుడు దక్షిణానికి నార్త్వర్డ్ పోయినప్పుడు మనం కూడా మన బుద్ధిని బాహ్యంగా కాకుండా అంతర్ముఖంగా హృదయం వైపు తిప్పమంటున్నారు. ఎవరిని తిప్పాలి? దృష్టిని తిప్పాలి. లోపల ఇవ్వటం కాదు, బయట ఆరతి కాదు, లోపల కూడా ఇష్టం ఫీల్ కావాలి. దట్స్ మూమెంట్ ఈజ్ కాల్ హిమాచలము అన్నారు స్వామి. హిమము అంటే మంచు, హిమము అంటే చల్లదనము, హిమము అంటే నిర్మలము, హిమము అంటే ప్రశాంతత చిహ్నం. ఎవడైతే హృదయం మనస్సు కానీ చల్లగా ఉంటుందో, జాయ్ ఐస్ క్రీమ్ లాగా చల్లగా, నిర్మలగా, తెల్లగా, తీయగా ఉంటుందో అదే హిమాచలం. అప్పుడు వాడు ఖచ్చితంగా చెప్తాడు, ఆయన పేరు ఈశ్వరుడు అయితే పార్వతి ఏమవుతుందంటే తడుకోకుండా చెప్తుంటాడు. అచలము అంటే సుస్థిరమైనది, నిశ్చలమైనది, స్టాటిక్, కదలనిది. మరి దేహంలో అటువంటి ప్రదేశం ఏంటి అంటే కేవలం హృదయం మాత్రమే. మరి హృదయం కదలపోతే, హృదయం కదిలితేనే ఇన్ని పనులు చేస్తున్నామండి. హృదయం కదిలితేనే త్యాగభావం వస్తుంది, హృదయం కదిలితేనే సేవాభావం వస్తుంది. హృదయం బండరాయి అంటే హృదయం కదలేని స్థలము, సుస్థిరమైన నిశ్చలం అంటే హృదయం చెప్పుకున్న హృదయం కదలాలండి. అదే ఈశ్వరుని నివాసము. హృదయేశ్వర అంటాం, సాయీశ్వర అన్నారు, విభూదీశ్వర అంటున్నాడు మా సోదరుడు ఇప్పుడు మా నారాయణమూర్తి. సాయి విభూదీశ్వర దర్శనం అంటున్నాడు. నాకు స్వప్న దర్శనం వచ్చింది. ఇక్కడ ఎవరు అంటే ఈయన హృదయేశ్వరుడు. మన స్వామి ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో నింపుకోవాలి.
మరి మనం ఏం చేయాలంటే ఏం చేయక్కర్లా, వేద ప్రమాణం ఏం చెప్పిందో దాన్ని అనుసరించడమే, ఆచరించడమే. మనం నమ్మినా నమ్మకపోయినా వేద ప్రమాణాన్ని నమ్మని వాడు కూడా వాడి మనసు చంద్రుడితో పోలుస్తారండి. వాడి ఆలోచనలు, వాడి బుద్ధి అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే చంద్రుడి నుంచి వచ్చినాయి. వాడి మనస్సు అంతా కూడా, మన యొక్క దృష్టి అంతా కూడా సూర్య భగవాన్ యొక్క సంబంధించింది. ఆధ్యాత్మికంగా నమ్మిన వాళ్ళు కావచ్చు, నమ్మని వాళ్ళు కావచ్చు, చంద్రుడు మనస్సుకు, సూర్యుడు దృష్టికి అధిదేవతలండి. ఎందుకు మనస్సు అంటే మనస్సు నిరంతరము ఇంద్రియాల వెనుక పరిగెత్తుతుంది. మరి మనస్సుకు అధిదేవత ఎవరు లేదా అంటే మనసుకు అధిపతి ఎవరున్నాడంటే బుద్ధి ఉన్నాడు. బుద్ధి చెప్పినట్టు వినాలా, అది లేకపోతే బుద్ధి లేదురా అంటారు మనం. సో మనస్సుకు అధిపతి అయిన బుద్ధి చేత సాధకుడు మనస్సును నియంత్రించి పగ్గాలు వదిలేయకూడదు. ఆ పగ్గాలు గట్టిగా చేతిలో పట్టుకోవాలి. బుద్ధి తన దృష్టిని హృదయం వైపు మరల్చాలి. దట్ ఈస్ సంక్రాంతి. సో దట్ వీ కెన్ ఏమనుకుంటున్నారో అటువంటి మార్పు మనలో కలుగుతుంది. ఉత్తమ మార్పు కాదు, పవిత్రమైన మార్పు, ఒక మంచి మార్పు ఎవరిలో రావాలి? ఫస్ట్ దృష్టిలో రావాలి. ఎందుకంటే చూసినవన్నీ కూడా ఇంప్రింట్స్ అవుతాయి. అందుకనే పూర్వకాలంలో మీరు చూడండి, సినిమా డిగ్రీ చదువుకునే పోస్టర్లు కనపడితే అక్కడ నిలబడి చూసేవాళ్ళం అండి. ఐఎమ్ ఫీలింగ్ ఓపెన్లీ, మీరు చూసారో లేదో నాకు తెలియదు. నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు, డిగ్రీ పోయి రోడ్డు మీద కాలేజ్ పోయేటప్పుడు ఏదైనా సినిమా పోస్టర్ ఎన్టీ రామారావు, నాగేష్, ఆ రోజుల్లో ఎక్కువ వాళ్ళు ఉండేవి. శోభన్ బాబు, కృష్ణ, నలుగురే ఉండేవాళ్ళు. ఇప్పుడంటే ఎవడెవడో తెలియదు మనకి. ఒక పోస్టర్, సినిమా పోస్టర్ కనపడితే రోడ్డు మీద నడిచేవాళ్ళం. రోడ్డు మీద నడిచేవాడు కాదు, స్కూటర్ మీద పోయేవాడు కూడా ఆగి చూస్తాడు. బస్సులో పోయేవాడు కూడా వాల్ పోస్టర్. నేను చూసిన వాళ్ళు ఉన్నారు, అందరు చూస్తే మీద పడుతుంది. సో చూడంగానే ఏమవుతుందంటే చూసిన దానికి ఇంప్రింట్స్ మనసులో పడిపోతాయి. అందుకనే సీ నో ఈవిల్ అన్నాడు, సీ గుడ్ అన్నారు స్వామి. అతని పవిత్రమైన మార్పుకి, సాధన సంపత్తికి అనుకూలమైన దినము, సాధించవలసిన రోజు ఈ సంక్రాంతి. అంటే ఈ ఒక్క రోజు వేసేసి మనకి లేదు, ప్రతిరోజు మనకి సంక్రాంతి, ప్రతిరోజు మనకి శివరాత్రి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మన ఆనంద స్వరూపం, మనం ఆనంద స్వరూపులమే. అందుకనే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అన్నారు, ఉత్తగా వల్ల ప్రేమ స్వరూపులారా అన్నారు. ఎందుకంటే మన నిజతత్వం మనకు తెలియపోవచ్చు, కానీ మన భగవానికి తెలుసు. ఆనంద స్వరూపులారా అన్నది. సో అవర్ రియాలిటీ ఆనంద స్వరూపం. సో మర్చిపోయిన ఆనందాన్ని అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా సాధన ద్వారా మనం ఆహ్లాదకరంగా మళ్ళీ మలుచుకోవటానికి చెప్పే పండుగ ఈ యొక్క సంక్రాంతి అన్నారు. మా సోదరి మనం చెప్పింది, ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ 3 days, జస్ట్ లైక్ దసరా, భోగి, సంక్రాంతి, కనుమ. నిన్నటి రోజున ఏం చేసి ఉంటారు అంటే తెల్లవారు ముందు లేస్తారు, ఇంటి ముందు మంటల్లో భోగి మంటలు వేస్తారు. జనరల్ గా ఏం మంటలు వేస్తుంటారు? చలికాలం కూడా మంటలు వేసుకుంటుంటారు. సంక్రాంతి రోజే కాదు, ఎవరి దగ్గర చలి బాగా ఉంటుంది చలి మంటలు వేసుకుంటుంటారు. ఆ చలి మంటలే భోగి మంటలు. ఆ చలి మంటలు ఏం వేస్తారు? మన ఇంట్లో పనికొచ్చే వస్తువులు తీసుకునే కుర్చీ వేయరు, పనికిరాని వస్తువులు వేస్తుంటారు. టైర్లు కూడా వేస్తుంటారు పాప చాలా మంది ఈ మధ్య. చాలా భయంకరం అండి. ఆ టైర్లు, ట్యూబ్లు వేయకూడదు. దాంట్లో నుంచి వచ్చే వాయువు పీల్స్తే ఆల్రెడీ మనం వాతావరణం కాలుష్యం చేస్తున్నాం. ఇటువంటి టైర్లు కాల్చి ఇంకా మన కాలుష్యం. తగలబెట్టవలసిన పాత వస్తువులు, పనికిరాని వస్తువులు కాదు అని చెప్తుంటారు స్వామి. అటువంటి మంటలు పెట్టేసి ఏం చేస్తుంటారు? పిల్లలు, పెద్దలు కూర్చొని చలి కాల్చుకుంటూ పాటలు పాడుతుంటారు. మన పల్లెటూరు వాతావరణం చూడవచ్చు, సిటీలో ఎక్కడ కనపడదు. సో భోగి మంట ఉద్దేశం ఏంటంటే ఇంట్లో పనికిరాని వస్తువులు లేకపోతే పాత వస్తువులు పనిచేయడం కాదు, మనలోని పాత రోత భావాలు, దుర్గుణములు ఏ మంటలో ఏ మంటలో వేయాలి? జ్ఞానాగ్ని మంటలో. జ్ఞానాగ్ని మనకు తెలుసు, వేదం ఈ యొక్క రుద్రం పుణ్యంగా జ్ఞానాగ్ని దగ్ధ కర్ములు. మనలో ఉన్న దగ్ధించబడేది కేవలం జ్ఞానాగ్నిలోనే. మనలో ఉన్న భావాలు పోవాలి, తగలబెట్టాలంటే కేవలం దాంట్లో మాత్రమే. అటువంటి పవిత్రమైన భావాలు రావాలంటే పాత భావాలని, రోత భావాలని, దుర్గుణాలు జ్ఞానమైన మంటలో వేసి దహించాలి అని ఇండికేషన్ భోగి పండుగ. సో పిల్లలకి నేను భోగిపళ్ళు పోస్తుంటారు. అది పిల్లల్ని చక్కగా ముస్తాబు చేస్తుంటారు, కూర్చోబెడుతుంటారు, శిరస్సుపై రేగిపళ్ళు పెడుతుంటారు, చెరక ముక్కలు వేస్తారు, శనగలు వేస్తారు, నాణెములు వేస్తుంటారు. ఎవరు వేస్తారు? పెద్దవాళ్ళు వేస్తుంటారు, వేస్తుంటారు, వాళ్ళని దీవిస్తుంటారు అనమాట. టు బ్లెస్ ద చిల్డ్రన్. ఆ పెద్దవాళ్ళ ఆశీస్సులు. ఎందుకంటే
తల్లి యొక్క చూపులు, తల్లిదండ్రుల యొక్క చూపు, తాత వాళ్ళ యొక్క ఆశీస్సులు వాళ్ళకు పిల్లలకు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సో ఫెస్టివల్ టు ద చిన్నపిల్లలకు ఒక సంబరం అన్నమాట ఆ విధంగా చేస్తే. ఇక ఈ రోజు ఏం చేయాలంటే ప్రత్యక్ష నారాయణ సూర్యునికి సంబంధించిన పండుగ. ఈరోజు మనం చేయవలసిన ప్రసాదం కూడా తీపి పొంగల్ నివేదన చేస్తారు. ఎందుకంటే ఇంటికి కొత్త బియ్యం వస్తాయి, కొత్త బెల్లం వస్తాయి, శనగపప్పులు ఉడికించి పాలు పోసి చేస్తారు. సెకండ్ వన్ పితృదేవతలు తర్పణం ఇవ్వటం. మాకైతే ఇక్కడ తమిళనాడులో చాలా బాగా చేస్తారండి. చాలా వైభవంగా చేస్తుంటారు. నేను రోడ్డు మీద చూస్తుంటే ఎక్కడ చెరగడలు, ఎక్కడ చూసినా అల్లం చెట్లు, ఎక్కడ చూసినా ఈ యొక్క పూర్ణ కుంభాలు, గుమ్మడికాయలు. దానం చేస్తే ఎలా ఉండాలంటే గుమ్మడికాయ దానం చేయమన్నారు. ఎందుకంటే మనం దానం చేయటం అదృష్టం అండి. ఇప్పుడు దానం చేస్తే మనం ఎప్పుడు కూడా మన చేయి పైనే ఉంటుందిగా. మన చేయి ఎప్పుడు పైనే ఉంటుంది, బలిచక్రవర్తి చేయలాగా. ఆ దానం చేయబోయే వస్తువు కూడా ఎలా ఉండాలంటే ఘనంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం, వేదం. మంచిదిగా ఉండాల, ఉపయోగపడేట్లు ఉండాలి. అంతేగాని మన ఇంట్లో పరికరాన్ని వస్తువు దానం చేయకూడదు. సో ఆ విధంగా కూరగాయల్లో గల అతిపెద్దది ఇక్కడ ఇంకో మనుషులు ఏంటంటే గుమ్మడికాయలో మన సైంటిఫిక్ గా యొక్క కొన్ని యోగ శాస్త్రాల ప్రకారము గుమ్మడికాయ కావచ్చు, గుమ్మడికాయ కూర కావచ్చు, గుమ్మడికాయ జ్యూస్ కూడా చేసుకుంటారండి. ఎక్కువగా ప్రాణశక్తి ఉన్న కూరగాయ ఏదంటే గుమ్మడికాయ అండి. లెట్ ఇట్ బి తెల్ల గుమ్మడికాయ, ఆ లెట్ ఇట్ బి మన మంచి గుమ్మడికాయ. జనరల్ గా తెల్ల గుమ్మడికాయ మంచిది అనమాట. దాంట్లో ఎక్కువగా ప్రాణశక్తి. ఆ జ్యూస్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా తాగారా లేదు, గుమ్మడి జ్యూస్ చేసి ఇస్తారు వీళ్ళు. మాస్ట్రీకేలో యొక్క గురు పూజోత్సవాల్లో గుమ్మడికాయ బాగా వాడుతుంటారండి. ఎందుకంటే నేను పార్టిసిపేటెడ్ చాలా గురు పూజోత్సవాలు పాల్గొన్న మాస్ట్రీకే వాళ్ళ దాంట్లో. వాళ్ళు గుమ్మడికాయ బాగా వాడతారు ఆ 2-3 రోజుల క్యాంపులో. ఆ పెద్దగా ఉండాలి, కాయ పెద్దగా ఉండాలి, ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటుంది. మీరు చూడండి, పూర్వకాలం మన గుమ్మడికాయలు ఇంట్లో కోసేసి పెట్టే ఎటు పోవు, ఒక 4 రోజుల పాటు కూడా ఉంటాయి మనం ఉదయాలు పెట్టుకునేదాకా. ఆ కాయతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. ఏమిటి అంటే కాయ అంటే ఇటు లీవ్ 2 థింగ్స్, తుష్టి అండ్ పుష్టి. మనం ఇచ్చే దానం ఎలా ఉంటే తుష్టిగా ఉండాలి, పుష్టిని కలిగించేయాలి. ఇందాక మనం తీయని బెల్లం గురించి మాట్లాడుకున్నాం. బెల్లం అంటే స్వీట్నెస్, తీయదనము అంటే ప్రేమకు గుర్తు, నువ్వులు అంటే స్నేహానికి ప్రతీక. కనుక ప్రేమతో కూడిన స్నేహశీలతను సూచిస్తుంది ఈ ప్రసాదం అన్నమాట. ఇక రేపటి రోజున గోవుల పండుగ. దీన్ని దక్షిణ ఇంకొక రోజు కూడా చేస్తారు. 3 రోజులు చేస్తే గొప్ప. మనం ఎందుకంటే కంప్యూటర్ యుగంలో ఉండిపోయాను. పూర్వకాలం అంటే బాగా చేసేవాళ్ళు. ముక్కనుమ కూడా. ఇప్పుడు కనుమ దగ్గరకు వచ్చేప్పుడే కనుమ రోజులు ప్రయాణాలు చేయదంతా చేస్తూనే ఉన్నారు. సో దక్షిణాది వారు ఏమంటారంటే ఇసుకాలు మట్టు పొంగల్ అంటుంటారు. రేపటి రోజున ఏం చేస్తారంటే ప్రశాంత నిలయంలో గోవులను చక్కగా నేను చూశాను అన్నమాట. స్వామి దగ్గరకు అన్ని తీసుకొస్తుంటారు. ఆవులను అలంకరణ చేసి తీసుకుంటారు. ఆ ప్యారెట్లు, చిన్న ఈ యొక్క ర్యాబిట్లు తీసుకొస్తే స్వామి ఎంత చక్కగా పాలు పట్టిస్తుంటారో. జస్ట్ సీ ద ఇమాజిన్ ద వీడియో. ఆ యొక్క గోవులను చక్కగా అలంకరింపజేస్తారు రేపటి రోజున. ఆ గో పూజ చేసి గోవుకు పొంగల్ పెడతారట. ఎందుకంటే ఇప్పుడంటే మిషనరీ రావచ్చు అండి. ఎక్కడ ఆవులతో అరక దున్నిస్తున్నారో నాకు తెలియదు. ఎక్కడ మనుషుల చేత కుప్ప కూలుస్తున్నారు. మిషన్ పెడుతుంటే మనం చూశాను. వేమవరం పుణ్యం రాత్రి ఒక మిషన్ వాడు మొత్తం ఆ కుప్పంతా కోసేస్తాట, ఆ కుప్పంతా నురుగుతాడట. మెకానికల్ అయిపోయింది. ఈ క్రతు ఉద్దేశం అంటే ఈ పాడి పంటలకు మూలాధారం ఎవరంటే గోలక్ష్మి. పంచమాతలో గోమాత, దేహమాత, భూమాత, వేదమాత, ఈ గోమాత. ఆ గోమాతకి షోయింగ్ గ్రాటిట్యూడ్. ఓ తల్లి, నువ్వు ఉండబట్టే ఈ పంటలు నా చేతికి వస్తున్నాయి, నీ ఉండబట్టే పాడి పంటలు వస్తున్నాయి, నువ్వు ఉండబట్టే మేము మాకు 5,000 లోపలికి పోతున్నాయి అంటే హ్యావ్ గ్రాటిట్యూడ్ టు గోమాతకి. ఇందాక మా సోదరిమని బొమ్మల కూలు ప్రస్తావన చేసుకొచ్చింది అన్నమాట. ఇక్కడ జనరల్ గా తమిళనాడులో దసరా పెడుతుంటారు. ఇక్కడ మన దగ్గర కూడా సంక్రాంతి కూడా పెడుతుంటారు. ఎందుకంటే ఆ చిన్న పిల్లల్లో ఉన్న సృజనాత్మక కళాభివృద్ధిని ప్రకటింపజేసేందుకు.
ఆ బొమ్మల కొలువు రూపంలో ఇరుగు పొరుగు వాళ్ళని మన ఇంటికి పిలుచుకోవటము, పేరంటం పిలటము, వాళ్ళకి ఏమన్నా భజనలు చేసుకోవటము, లేకపోతే సామూహిక కార్యక్రమం చేసుకోవటము, నలుగురు కలిసిమెలిసి ఆనందంగా ఉండటము, యూనిటీ ఆఫ్ ఫెయిత్ గా అంటే ఎవడు పిలవకుండా మన ఇంట్లో మనం కాదు, ఆ బొమ్మల కొలువు పెట్టుకుని ఇరుగు పొరుగు వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి పండో కాయో లేకపోతే పేరంటం లాగా ఒక ఫెస్టివల్ అన్నమాట. ఇట్స్ ఛాన్స్. ఆ బొమ్మల కొలువు రూపంలో 10 మంది మన ఇంటికి పిలుచుకునే అవకాశం ఉంటుంది. పూర్వకాలం గ్రామీణంలో ఈ సంక్రాంతికి 15 రోజులు ముందుగానే గృహిణులు ఎక్కువజామున లేచి ఇంటి ముందు పేడ కలిపిన నీళ్లు చల్లి ఆ బియ్యపు పిండితో రంగవల్లులు దిద్దేవారు. మగవాళ్ళు కూడా ఒక పల్లెటూరులో అయితే మనం కూడా ఉండేవాళ్ళం. రాత్రి కూడా వేసేవాళ్ళు, అర్ధరాత్రి దాకా వేస్తుండేవారు. ఆ మధ్యలో పేడ ముద్దలు పెట్టి వాటి మీద గుమ్మడి పూలు, తంగేడి పూలు గుర్తుంటారండి. ఏంటి ఇక ఇదేంటి సనాతనం ఎప్పటి నుంచో వచ్చిన సంప్రదాయం కొట్టుపడేది, పుక్కడి పురాణం కాదు. ఆ పేడ అనేది క్రిమి సంహారండి. ఆ పేడ నీళ్ళు ఈ రోజులు ఎవరు చల్లుతున్నారండి? పూర్వకాలం ఇంతకుముందు ఆ పేడ నీళ్ళు చల్లినప్పుడు ఏ రోగాలు ఏమి ఉండేవి కాదండి. ఈ క్రిములు ఇవన్నీ ఇక్కడ వైరస్ల పేర్లు మనం వినలేదు. ఇప్పుడు అన్ని మర్చిపోయిన తర్వాత వస్తున్నాయి. ఈ సంస్కృతిని స్టిల్ అమెరికాలో ఉండి పాటించే వాళ్ళు కూడా ఉన్నారట. వాళ్ళ ఇంటి ముందు ఈ యొక్క పేడతే కలాపి చల్లుకునే ఇల్లు అమెరికాలో కూడా ఉన్నాయి. మా ఒకసారి చెప్పారు ఈ మధ్య ఒక సత్సంగం ఒక ఆయన. సో మనసుంటే మార్గం ఉంటుంది. ఆ బియ్యపు పిండి అంటే ముగ్గు, వేరే వేరే పిండితో వేయకుండా బియ్యపు పిండితో అంటే క్రిమికీటకాలకు భుజిస్తాయి. ఒక విధంగా భూత యజ్ఞం చెప్తున్నారు. ఆ ముద్దలు గొబ్బిళ్ళు ఏంటి అంటే డోంట్ థింక్ పేడ ముద్దలు అనుకోవద్దు. ముఖ్యంగా ఎందుకు పెడతారంటే మేము కూడా చిన్నప్పుడు మా అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళం. ఇంట్లో ఉన్న పిల్లలు కూడా హెల్ప్ చేయొచ్చండి. యూనిటీ అనమాట, కుటుంబం చేసిన పండుగ. మేము పేడతో మా మా అమ్మగారికి హెల్ప్ చేసేవాళ్ళం. 3 ముద్దలు పెడుతుంటాం అనమాట. ఆ 3 ముద్దల్లో ఒకటి అందరిని ఆకర్షించి ఆనందపరిచే గోపాలునికి, రెండవది గోపాలను అనంత శక్తితో ఎత్తబడిన గోవర్ధనగిరికి, మూడవది నిత్య జీవితంలో పాడి పంటలకు ఆధారమైన గోవులకి. ఈ 3 యొక్క గొబ్బిళ్ళు పెట్టడంలో ఉద్దేశం అంటే ఒకటి సుప్రీం కమాండర్ కృష్ణ పరమాత్మ, రెండవది గోవర్ధనగిరి, మూడవది ఆవుకు సంబంధించినవి. ఈ గొబ్బిళ్ళు కూడా 3 గకారాలకు ప్రతీక. గోపాల, గోవర్ధన అండ్ గోవు, 3 గకారాలకు ప్రతీక. ఇందాక చెప్పింది హరిదాస్ అనమాట. ఈ హరిదాసు అనగానే నాకు చెప్పినట్టు చేస్తారా నాటికి గుర్తుకొస్తుంది. చెప్పినట్టు చేస్తారా నాటికలో ఫస్ట్ సీను హరిలో రంగ హరి అనుకుంటూ ఒక హరిదాస్ వస్తుంటాడు అనమాట. ఈవిడ ఒక పెద్దవాడు చెబుతుంది పురాణాలు. ఎవరికైనా దానం చేసే పాత్ర ఎరిగి చేరాలి, కుంటి గుడ్డి వాళ్ళకి మాత్రం చేయాలి, కాళ్ళు ఉన్న వాళ్ళు చేయకూడదు. పూర్వకాలంలో హరిదాస్ అలా వచ్చేవారు. ఈ మోడర్న్ హరిదాస్ ఎలా వస్తున్నా మనం ఒక వీడియో పెట్టాను. చక్కగా 2 వీలర్ మీద వస్తున్నాడు, చక్కగా చేస్తున్నాడు. ఈ యొక్క హరిదాస్ అనేది నగర సంకీర్తనకి ప్రతీక. ఈ నగర సంకీర్తన అనేది భారతీయ సంస్కృతిలో ప్రాచీనమైన సంప్రదాయం. తెల్లవారు మునిపే జనులకు గోవింద హరి గోవింద అంటూ హరినామస్మరణతో నిద్ర అనే తమస్సు నుంచి లేపట. ఎప్పుడైతే ఆ హరిదాసు ఆ హరిలో రంగ హరినారాయణ కీర్తనతో మన ఇంటి ముందు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న గృహస్థురాలు ఏం చేస్తుందంటే ఆ యొక్క రాగి చెంబులో బియ్యం పోస్తుంది. ఆ బియ్యం ఇవ్వటం అనేది దాన గుణానికి ప్రతీక. అతను రావటము వల్ల ఈ స్త్రీమూర్తిలో దాన గుణం పెరుగుతోంది. ఇక గోదావరి జిల్లా దగ్గరకు వచ్చాం కదండి. ఐ కెన్ కంక్లూడ్ 5 minutes. యూ కెన్ హ్యావ్ ఫ్యూ భజన్స్. ఇందాక ఎలాగో లేవు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సెంటర్ అనమాట. మొత్తం వరల్డ్ మొత్తం ఆకర్షిస్తోంది. గ్రామీణ వాతావరణం అనమాట. రకరకాల కళలు. ఈ కళలు ఎలా ఉండాలంటే నైపుణ్యానికి ప్రదర్శన కావాలి, అంతేగాని పంద్యాలుగా ఉండకూడదు, స్పర్ధలకి కాన్ఫ్లిక్ట్ తీసుకురాకూడదు. రకరకాల ఆటలు మాకు తమిళనాడులో జల్లికట్టు బలికట్టు, నాకు పేరు తెలియదు. ఒక్కొక్క రాష్ట్రంలో కైట్స్ ఫెస్టివల్ ఒక చోట, ఒక్కొక్క ప్రదేశంలో ఆ ప్రదేశాన్ని బట్టి ఈరోజు పండగని ఒక గ్రూప్ గా కూటమిగా చేసుకుని ఆనందం అనమాట. వాడు పండగ కైట్ ఎగరేస్తే వాడిని చూసి ఆనందపడే కొంతమంది ఉంటారు. ఈ గ్రామీణ ఆటలు కావచ్చు, కళా నైపుణ్యాల ప్రదర్శనకు ఈ యొక్క పెట్టింది పేరు సంక్రాంతి పండుగ. గంగిరెద్దులు ఆడించేవారు గంగిరెద్దులు రమ్యంగా అలంకరించి పురాణాలు అనేక అంశాలను ఆసక్తికరమైన సంభాషణలతో
పామర జనానికి అందించే కనువిందుమైన కళారూపం గంగిరెద్దులాట. ఆ సీతమ్మ ఒక సీతమ్మ లాగా ఉంటుంది, రాముడు లాగా రకరకాల గంగిరెద్దులు వేషం వేసి వాటి తలకాయ ఊపిస్తుంది. ఈయన కథ చెప్తుంటే ఆ తలకాయ ఊపుతుంటాయి. దాన్ని చూసి మనం అందరూ చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ కూడా మరి ఎక్కడ కనపడుతున్నాయా అంటే కనపడట్లేదు. తమ్ముడా రమ్ము గంగిరెద్దు దాసుడు అడిగో, వెండి పిల్లయు మొలతాడు దండి కడము మోమునందు పంగనామములు వెంట గంగిరెద్దు చేత మునికోల తన పేరు చెప్పుతుండ ఊడు నడివీన ఆడించే రమ్ము. సురలు శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెళ్లి గావించు ఆ వేట్క చూసి కానుకలు ఇచ్చి వత్తము కదలి రమ్ము తమ్ముడా కదలి రమ్ము. ఇలా ఎన్నెన్నో పాటలు పాడేవాట పూర్వీకులు. ఫైనల్ గా ఇందాక మా సోదరేమని చెప్పింది, గోదావరి జిల్లాలో ఒకసారి ఈ మధ్య పెట్టాను 400 రకాల అల్లుడు వచ్చినందుకు 400 రకాలుగా డిషెస్ చేశాట. ఈ కొత్త అల్లుల పండుగ అని వర్ణిస్తారు స్వామి. కొత్త అల్లులు అత్తగారింటికి ఆనందోత్సవాలతో అర్జించే పండుగ అన్నారు. తల్లిదండ్రులు నూతనంగా వివాహమైన తమ కుమారులను అత్తవారిలకు పంపుతూ అన్ని పండుగల కన్నా ముఖ్యమైనదిగాన అత్తవారింటికి ఏమో కొత్త పెళ్లి కొడక అందు నీకు ఎక్కువ సుఖంబు ముద్దు మరదలు నీతోడ వరుసలాడు ఊరివారులు అతి గారాభముగా మన్నలు తలుపుతురు నీరు మామ కూడా అడవులకు మడుగులెత్తు అని హితోక్తులు పలుకుతున్నారు. ఇంకొక లాస్ట్ బిట్ అండి. కొంతమంది స్త్రీమూర్తులు కాచాయని వ్రతం కూడా చేస్తుంటారు. అదే గోదా కళ్యాణం చేశారు, ఈ కాచాయని వ్రతం కూడా సంక్రాంతికి చేస్తుంటారు. గోపికలు పరమాత్మను నాథునిగా వరించుటకు ఈ వ్రతాన్ని సంక్రాంతి నాడు ప్రారంభించారు. కాచాయని వ్రతం అని మనకి భాగవతంలో కూడా వస్తుంది అన్నమాట. మగవాళ్ళని పోయి అడగద్దని చెప్తుంటారు, కృష్ణ పరమాత్మ పంపిస్తాడు. మగవాళ్ళని అడగని ఆడవాళ్ళ దగ్గర పోయి తీసుకురాండి ఇస్తారని చెప్తుంటాడు అనమాట. అనగా శరీర ధారణ వల్ల కలిగిన దౌర్భాగ్యం దూరం చేసుకుని పరమాత్మతో ఐక్యం గావించుకొనుట. వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్? ఇంద్రియాలకు అధిపతి మనస్సు. మరి మనసుకి ఎవడు లేడంటే మనసుకి మాస్టర్ ఉన్నాడు బుద్ధి. మరి బుద్ధికి ఎవడు మాస్టర్ లేడంటే బుద్ధికి సుప్రీం కమాండర్ ఆత్మ. ఇది సుప్రీం చీఫ్, సర్వాధిపతి. ఏ విధంగా అయితే రాష్ట్రపతి కనుక ఎయిర్ నేవీ అండ్ మూడింటికి అధిపతి. ఈ మాట ఎవరు చాలా మంది తెలియదు. ఒక్కొక్కరికి ఎయిర్ చీఫ్ మాస్టర్ లేకపోతే వాళ్ళని చెప్తుంటారు, సైనికులకి ఒకరికి నేవీకి ఒకరికి అధిపతులు ఉండొచ్చు. బట్ వీళ్ళు ముగ్గురు కూడా ఎవరు కంట్రోల్లో ఉంటారంటే దే షుడ్ బి అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవడైనా కావచ్చు, ఎల్లైపుల్లే ఎవడుంటే వాడికి. సో ఇక్కడ ఆత్మ అనేవాడు సుప్రీం కమాండర్, సర్వాధిపతి. ఆయన యొక్క స్థాయి లోపలే ఆయనకు లోబడి ఆయన అనుకున్నకి ఆయన యొక్క సంకేతాలకు అనుగుణంగానే ఈ కార్యక్రమాలను సాగితే మన దృష్టి అంతర్ముఖం అయినట్టు, మనలో నిజమైన మార్పు వచ్చినట్టు, అటువంటి పవిత్రమైన భావన కలగాలనే ఉద్దేశంతో శ్రీమూర్తులు కాచాయని వ్రతం చేస్తుంటారు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.